హైదరాబాద్ జవహర్ నగర్ నేపాల్లో ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను బంధించి దోపిడీకి పాల్పడ్డారు. కౌకూరు గోల్ఫ్ ఎన్క్లేవ్లో ఘటన జరిగింది. కొంతకాలం క్రితమే పని మనుషులుగా చేరిన నేపాలీ ముఠా దంపతులను బంధించి ఇంట్లో నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు. హైదరాబాద్ జవహర్ నగర్లో నేపాల్ ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను బంధించి దోపిడీకి పాల్పడ్డారు. కౌకూరు గోల్ఫ్ ఎన్క్లేవ్లో ఘటన జరిగింది. కొంతకాలం క్రితమే పని మనుషులుగా చేరిన నేపాలీ ముఠా దంపతులను బంధించి ఇంట్లో నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ జవహర్ నగర్లో నేపాల్ ముఠాలు హల్చల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నగరంలో నేపాల్ ముఠా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. అయితే తాజాగా మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసుకు సంబంధించి మర్చిపోక ముందే జవహర్ నగర్ లో యొక్క నేపాలీ ముఠా యొక్క దోపిడీ కూడా చేసింది. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి ఇంట్లో కొంతకాలంగా నేపాలీ ముఠా పనిచేస్తుంది. మొదటగా ప్లాన్ ప్రకారమే ఒక మహిళను కూడా ఇంట్లోకి తీసుకొచ్చారు. దాని తర్వాత బర్త్డే పార్టీ అంటూ కూడా వీరి వద్ద పర్మిషన్ తీసుకున్నారు. ఇంటి యజమానులకు సంబంధించి మురళీమోహన్ కావచ్చు, విజయలక్ష్మి వద్ద యొక్క పర్మిషన్ తీసుకున్నారు. దాని తర్వాత మరో ముగ్గురు నేపాలీలను కూడా పిలిపించారు. అయితే బర్త్డే వేడుకలకు సంబంధించి చూస్తే ఇంటి యజమానులే కేక్ కూడా ఇప్పించారు. దాని తర్వాత వాళ్ళు భోజనం చేస్తుండగా వెనక నుంచి వారిపైన దాడి చేసి వారిని కట్టేసి మత్తు మందించి ఇంట్లో ఉన్న బంగారం, నగదు కూడా పూర్తిగా ఎత్తుకెళ్లిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి దాదాపు ఈ కేసుకు సంబంధించి 7 పాల్గొన్నట్లుగా సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు సేకరించారు. అయితే నేపాలీ ముఠా పైన పూర్తిగా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు గత కొంతకాలంగా కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో నేపాలీ ముఠా ఉంటే మాత్రం వాళ్ళని వెంటనే పంపించి వేసేయాలి. ఎందుకంటే వారు అదును చూసి ఈ యొక్క దోపిడీ కూడా చేస్తుంటారని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే మత్తు మందు అంటే రాత్రి ఇచ్చిన దాని తర్వాత మళ్ళీ తెల్లారి మధ్యాహ్నం వాళ్ళకి చేరుకొచ్చిన దాని తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దాని తర్వాత పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.